చెప్పిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరికి వారముగా ప్రభుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం నోరు తెరిచి ప్రభుని కీర్తిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ లార్డ్ మీకే మహిమ 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 యోగ యోగములు కలుగునుగాక. తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నతుడా సర్వోన్నతుడా మీకు మహిమ మహిమ మహిమ. థ్యాంక్ యూ జీసస్. మీకే మహిమ యుగ యుగములు కలుగునుగాక. అయ్యా మీరు చేస్తున్న ప్రతి ఉపకారం కొరకే ప్రతి మేలు కొరకే మీకు మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం. ఆది అంతము లేనివాడా మీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. గనుడా ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేస్తున్నవాడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా విమోచకుడా మా పట్ల జయమిస్తున్న దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో దేవుని ఆత్మ సంచార వారి మధ్యలో ఉంటుందని వాక్యం సాక్ష్యమిస్తుండగా మనందరము గలమెత్తి ప్రభువును స్తుతిద్దాం. 2 నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపడుతూ జీవఫలాన్ని అర్పిస్తూ ప్రభునామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా ఆయన మీకు స్తోత్రం. ఎల్షనార్థంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడు గత కాలమంతా మనందరినీ తన ఉచితమైన కృప ద్వారా భద్రపరిచి తన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికించి ఆయన పాద సన్నిధిలో ఈ దినం చేరి ఆయన ఆరాధించడానికి దేవుడిస్తున్న కృపను బట్టి 2 చేతులెత్తి హృదయంతో మనస్సులో నుంచి హృదయాంతరంగములో నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధిస్తాం. మనలో ఏ మంచి లేకపోయినా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి అని పిలిచే అర్హత లేనటువంటి వారం ప్రభువా. మాలో ఏ మంచి లేదు తండ్రి. మీకు స్తోత్రం. మీ కృప మా మీద అపంచలముగా ఉంచి ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని కరుణిస్తున్నందుకు ఈ స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ నోరు తెరిచి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాం. నీ కొరకు నా కొరకైన కలువ సిలువలో తన ప్రాణమును అర్పించిన దేవుడు మనం మౌనంగా ఉండకూడదు. ఇది పరిశుద్ధాత్మ సన్నిధి, ఇది దేవుని సన్నిధి అని దేవుని ఆహ్వానిస్తాం. ప్రభువా సహాయం చేయాల్సిన మరుగుపరచు. మాతో మాట్లాడు ప్రభువా సహాయం చేయి. మీ స్వరం వినింపం చేయమని అడుగుదాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చిన ప్రియుడు. అందరూ స్వరమెత్తి హృదయాంతరంగములో నుంచి ఆ కలువరి సిలువలో వేలాడుతున్న ప్రభు వైపు చూస్తూ పాడదాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు.
కన్న తల్లి అందరము కలిసి మనుషులందరూ విడిచిన విడువని ఎడబాయిన దేవుడు ప్రియుడు గిటిలో హత్తుకొని నా చుదలం బాపును గిలిలో హత్తుకొని నా చింతలం బాపును తల్లి చేర్చునాట్లు అందరము కలిసి హృదయపు లోతులో ప్రియుడు మీరు మమ్మల్ని చేర్చుకున్నారు తల్లి మీరు మమ్మల్ని మీ చెంతకు పిలుచుకున్నారు మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు మీకు స్తోత్రం చేర్చున్నాం ప్రియుడు చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి ఎవరు ఎత్తైన కొండ మీదకి మీరు మమ్మల్ని నడిపించేవాడు మీకు స్తోత్రాలు శిఖరపై నిలుపు అందరి కలమెత్తి పాడతాం స్తోత్రం కన్న తల్లి చేర్చునాను నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాను నన్ను చేర్చున ప్రియుడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చెయ్యి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునాతో నన్ను చేర్చిన ప్రియుడు కన్న తల్లి మీరు మమ్మల్ని ప్రేమించి చేర్చుకున్నవాడా మీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించిన వాడా మీకు స్తోత్రం ప్రియుడు హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునాట్లు అనే చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాతో నన్ను చేర్చున ప్రియుడు చెయ్యపాయడు ఎన్నడు నీ చెయ్యి విడువడు స్తోత్రం విడువని ఎడబాయని దేవుణ్ణి కీర్తిద్దాం స్తోత్రం నాడడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునాతో నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాతో నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తోత్రం ప్రైజ్ గాడ్ హల్లెలూయా 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 కన్న
కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేర్చునట్లు నన్ను చేర్చు ఆమేన్ స్తోత్రం ప్రియుడు హల్లెలూయా 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 ప్రభువా స్తోత్రం 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 ఒక తల్లి తన బిడ్డను మరచిన మరవచ్చు నేను మరవని అనుభవాన్ని విడుదలను సెలవిచ్చిన దేవుని కల్పిద్దాం స్తోత్రం హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు ఆమేన్ స్తోత్రం నన్ను పరిశుద్ధాత్మనికి మహిమ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు ఎడబాయడు ఎప్పుడు నీ చెయ్యి విడువడు నీ చెయ్యి విడువడు తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి ఆమేన్ 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 స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెడుగాక స్తోత్రం విడువని ఎడబాయినవాడా స్తోత్రం ఆరాధనా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మనికి స్తోత్రం మీ నామానికి మహిమ కలుగునుగా మీ నామానికి మహిమ 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 కలుగునుగా స్తోత్రం కవుగిటిలో హత్తుకొని నా చింతలం బాబును కౌగిలిలో హత్తుకొని నా చింతలం బాబును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు ఆమేన్ స్తోత్రం కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 యేసుకే మహిమ కలుగునుగా స్తోత్రం హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు పరిశుద్ధాత్ముడా ఆమేన్ 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 మనుషులు విడిచేవారు ఆపద కాలంలో మనుషులు మనం విడిచిపెట్టేవారు సమస్యల్లో నేను ప్రేమించిన వారు మనకు దూరం అవ్వచ్చు మనల్ని విడిచి ఎడబాయని వాడు విడువని వాడు ఒకవేళ తల్లి అయిన మరుచునేమో నేను నిన్న మరొని ఎడబాయని సెలవిచ్చిన దేవుడు
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ 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 యేసుయే. పరిశుద్ధాత్మనికే మహిమ కలుగునుగాక. గలమెత్తి గలమెత్తి స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన స్తోత్రం స్తోత్రం. నీవేనా ఆరాధన నీవే నీవేనా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నామానికి మహిమ స్తోత్రం నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. దేవా మీకు మహిమ మహిమ కలుగునుగా. మా స్థితిగతులన్నింటిలో కూడా ఆయన మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ దరి చేర్చి మా చేతిని విడువక మమ్మల్ని విడిచిపెట్టక ఏ రీతిగా మీరు నడిపిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. నీ సొత్తును నీవు విడిచివాడు కానే కాదన్నట్టుగా నమ్మదగిన సహాయకుడిగా మీరు మాకు దొరికినందుకు మీకు స్తోత్రాలు. మీ నామానికి మహిమ మీ నామానికి మహిమ మీ నామానికి మహిమ కలుగునుగా. ప్రభువా దేవుని బిడ్డారా ఒకసారి మనందరం కూడా ఎవరికి వారం ఆయన మేలు అనుభవిస్తున్న మనం, ఆయన కృపను అనుభవిస్తున్న మనందరం కూడా, రక్షణను అనుభవిస్తున్న మనందరం కూడా ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని రక్షణ పాత్రను చేతబట్టుకొని ప్రభువా ఈ రీతిగా మీ సన్నిధిలో నిలబడే భాగ్యం ఉంచారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ధన్యులు అని వారు పిలవబడలేదు, కానీ ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మీరు స్వీకరించి రాజులైన యాజక సమూహముగా మార్చి మీ సొత్తైన ప్రజగా మీరు మమ్మల్ని తీర్చి ఎన్నిక లేని మాకి కుమారత్వపు హక్కుని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని కౌగిట్లో అత్తుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. నేనున్న స్థలంలో మీరున్నలాగునా మా కొరకై మీరున్న స్థలంలో మాకు స్థలము సిద్ధపరుస్తున్న వాడా మీకు స్తోత్రాలు. మేమేళ్ళకి ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోలేం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు తొందరలు జబ్బులు చాత్యాలు వీటన్నిటిలో కూడా మీ ప్రత్యేకమైన మీ ఆదరణ మీ సన్నిధి మీ సహాయాన్ని దయచేస్తూ ఈ రీతిగా ప్రభువా మీరు నడిపిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎన్నో రకాల చింతలు మమ్మల్ని ఆవరించుండగా వాటన్నిటిని దూరం చేసిన వాడు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో హత్తుకొని నా చూతల పాపెను, కౌగిలిలో హత్తుకొని నా చూతల పాపెను. అందరూ గలమెత్తి నాతో కలిసి కౌగిలిలో హత్తుకొని నా చూతలను మన రోగములను భరించును మన వ్యసనములను భరించును మన కొరకు దుఃఖ క్రాంతుడిగా చేయబడిను వ్యసన క్రాంతుడిగా మార్చబడి నన్ను చేర్చున ప్రియుడో నా ప్రాణ ప్రియుడా కన్న తల్లి చేర్చునట్లు ఒకసారి ఆలోచిస్తూ పాడదాం. నన్ను చేర్చున ప్రియుడో హల్లెలూయా
హల్లెలూయా. అందరూ గలమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. నడక నేర్పువాడా మీకు స్తోత్రం. గలమెత్తి పాడదామండి, గలమెత్తి పాడదాం. అందరు గలమెత్తి పాడు. శిఖరముపై నిలుపును చెయ్యి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ప్రభు మీ నామానికి మహిమ, మీ నామానికి మహిమ. మీ నామము గణపరచబడునగా, మీ నామము ఆరాధించబడునగా, మీ నామము కొనియాడబడునగా. సర్వయుగములలో మీ నామము గణపరచదగినది, కొనియాడదగినది. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీకు మహిమ మహిమ మహిమ. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. మీకే మహిమ. ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా మనందరం నిలబడి ఉండగా ఈ దినాన్ని ఈ రీతిగా ఆయన సన్నిధిని కలిగి ఉండే భాగ్యమును, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తునని తన భక్తునితో తెలియజేసినట్లుగా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం గొప్పది, గొప్పది. అది ధన్యులకే ప్రభు దయచేశారు. ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మనసులో కృతజ్ఞత ప్రార్థన చేయండి. అయ్యా, నిజంగా ఈరోజు మేము ఒక దర్శనం చేయటానికి, మీ పాద సన్నిధిని కలిగి ఉండటానికి, నవరార మిమ్మల్ని ఆరాధించటానికి మీరు చూపుతున్న అపారమైన మీ కృప కొరకే మీకు స్తోత్రం. మృతులు నిన్ను స్తుతించలేరు, పాతాళంలో నీకు స్తుతి కలగదు. సజీవులు కదా నిన్ను ఆరాధిస్తారు. ఇదిగో నేను సజీవుడినై నిన్ను ఆరాధిస్తున్నాను. ఈరోజు ప్రభు మనల్ని బ్రతికించింది ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి కదా. అయ్యా మీకు మహిమ, అయ్యా మీకు మహిమ. కృతజ్ఞతగా ఎవరికి వారు కొద్ది నిమిషాలు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు నీ జీవితంలో మీరును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా ఆయన నిన్ను విడిపించిన విడుదలను జ్ఞాపకం చేసుకొని, నిన్ను కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, వ్యాధుల నుండి, మరణాల నుండి, కష్టకాలముల నుండి, వేదన పరిస్థితుల్లో నుండి, దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి, నలిగిన హృదయంలో నుండి, విడువబడిన పరిస్థితుల్లో నుండి, త్రోసివేయబడిన స్థితిలో నుండి ఆయనే కదా మనల్ని ప్రేమించింది, ఆయనే కదా మనల్ని కనికరించింది. ఎదుకో నీవు నా సొత్తు అని పేరు పెట్టింది ఆయనే కదా. మనల్ని ప్రత్యేకించుకుంది ఆయనే కదా. మీరు నాకు యాచక రూపమైన జనముగా ఉంటాడు అని సెలవిచ్చింది ఆయనే కదా. అయ్యా మీకు మహిమని, మీకు మహిమ. ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత ప్రార్థన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మీకు మహిమ. కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నుండి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేద్దాం. బ్రదర్స్లో ఉండి కానీ సిస్టర్స్లో ఉండి కానీ కృతజ్ఞత ప్రార్థన. థ్యాంక్స్ లార్డ్. స్తోత్రం.
We are praising you, Lord. స్తోత్రం. ప్రార్థన. అయ్యా మీకు స్తోత్రం. మేమెంత స్తుతించిన తక్కువే నాయన. స్తోత్రాలు. ఎస్ లార్డ్ మీకు స్తోత్రాలు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు, ఈ విలువైన సమయంలో ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు, నీవే మాతో మాట్లాడమని అడుగుచు ఉన్నాము తండ్రి. నీ వాక్యంలో నుంచి ప్రభువా మా కొండ నీవే ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. మా ఎత్తైన కోట ప్రభువా, మేము ఎక్కలేనంత కొండను నీవు ఎక్కించగల దేవుడు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నీవు సియోనులో నుంచి మమ్మల్ని చూస్తున్న తండ్రి వందనాలు. అయ్యా నీ ప్రార్థనలు ప్రభువా నీకు నీతిమంతుల ప్రార్థనల వైపు మని నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మాలగ నిలబడి మన వరుస భాగం కీర్తన భాగం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన భాగం 64వ కీర్తన 64వ కీర్తన చదువుకుందాం. వాక్య మనం యథారీతిగా చదువుకున్నట్లుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిస్టర్ సోని చదువుతుంది ముందుకొచ్చి. 64వ కీర్తన ఓకే, ఇద్దరు రండి అమ్మా. ఆఫ్ మరి నేను మర్చిపోయాను, ఇద్దరు రండి. ఆఫ్ వెరీ గుడ్. ఇందులో 10 వచనాలు ఉన్నాయి. 5 ఒకరు చదువుతారు. వెరీ గుడ్. కమా. అందరం కలిసి ప్రతివాక్యం చదువుకుందాం. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఊరులు నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు తమ దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.
వారు కూలెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారి నాలుకే కారణం. వారిని చూచువారందరూ వారిని చూచువారందరూ తల ఊచుదురు తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు నీతిమంతులు యెహోవాను బట్టి బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. సంతోషించు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. చదవబడిన వాక్యం మనందరి మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును. ఆమేన్. స్తోత్రాలు చెప్దాం వాక్యం కొరకై. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, అందరం కూర్చుందాం. దయచేసి స్థలం ఉంది కనుక మీరు ఒకే దగ్గర కాకుండా మీరు విడివిడిగా కూర్చుంటే మరి మంచిది. మనం పెద్దల సలహాని పాటిద్దాం. మనకి స్థలం విశాలంగా ఉంది కనుక మీరు కాస్త గ్యాప్ మీ మధ్యలో కాస్త గ్యాప్ పెట్టుకుంటే మంచిదని ప్రభుపేట మనం చేస్తున్నాం. వెరీ గుడ్. డిస్టెన్స్ మీరు చదువుకున్న వారు ఉన్నారు చాలామంది, మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను నేను. మీరు చాలా మంచోళ్ళు, ఒకటే మాటకు వింటారు, మళ్ళీ నన్ను చెప్పనివ్వరు. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రశస్తమైన నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా మరొకసారి ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవునికి మహిమ. మంచిది దేవుని బిడ్డలారా, మనం ఈ సమయాన వాక్యంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో నుండి ఒక రెండు మాటల్ని నేను మీ జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను స్వల్ప సమయంలో. ఈ కీర్తన అంతా కూడా ఇది దావీదు రాసింది అనటానికి మనకి బలమైన ఆధారం పైన వ్రాయబడింది. కొన్ని కీర్తనలు ఎవరు రాశారో కూడా తెలియదు కీర్తన గ్రంథంలో. కొన్ని కీర్తనలు మాత్రం కొంతమంది రాశారు ఉన్నట్లుగా మనకి చరిత్ర ఆధారాలు చెప్తాయి. ఎట్కేలికి వ్రాయబడిన వాక్యం అంతా ఎవరి చేత వ్రాయబడింది? పరిశుద్ధాత్మని చేత. ఇక్కడ ఈ కీర్తన మరి దావీదు గారు ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు తన భద్రత కొరకై దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనగా మనం చూస్తాం. కష్టకాలంలో అంటే సెక్యూరిటీ కొరకై, కాపుదల కొరకై దేవుని సన్నిధిని ప్రార్థన చేసినట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తాం. అయితే ఒక చిన్న విషయం, మరి సిస్టర్లు వాక్యం చదివారు. ఇది భద్రత కీర్తన. నేను ఈ కీర్తనకి పెట్టే పేరు ఏంటంటే భద్రపరచబడే కీర్తన. ఆమె చెప్దాం. భద్రత కొరకి ప్రార్థన చేసే కీర్తన. కొన్ని ప్రార్థనని పాటలా కూడా పాడతాం. మొన్న మరి జాన్ వెస్లీ గారు ప్రార్థన గీతం పాడారు కదండి, ప్రభువా మా దేశాన్ని బాగు చేయండి అని. కీర్తనకారుడు మోషే రాసిన కీర్తనలో కూడా కురహ కుమారులు కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వారు పాటకు పాడిన సందర్భాలు మనం కీర్తనలో చూస్తాం. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, ఈ కీర్తన దావీదు తన భద్రత కొరకై దేవుని సన్నిధిలో అడుగుతూ, ప్రభువా చూడండి ఆ మాట, మొదటి మాట చూడండి, దేవా నేను మొర్ర పెట్టగా, అంటే దావీదు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, లేదా మొర్ర పెడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. దేని కొరకి? శత్రు భయము నుండి నా ప్రాణాన్ని, కీడు చేసే వారి నుండి నా ప్రాణాన్ని కాపాడు, దుష్టక్రియల కొట్టుల నుండి, దుష్టుల చేతిలో నుండి నన్ను కాపాడు. ఎందుకు దావీదు ఆ రీతిగా ప్రార్థన చేయాలి? దావీదు ఎవరు ఇంతకైనా?
ఒక రాజు కదా, రాజుకి ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు? పర్సనల్ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, అంగరక్షకులు, నాథురామ్ గార్డ్స్ ఇలాంటి వారు. ఆయన కూడా ఒక బాడీ గార్డే కదా. దావీదుకి తెలుసు ఈ మనుషులు ఎంతమంది తన చుట్టూన్నా తనను కాపాడేవారే ఏదో ఒక రోజున తనను చంపే ప్రమాదం ఉందని. నాథురామ్ గాడ్స్ అని ఎందుకు చెప్పాను నేను మీకు తెలుసు. ఏం జరిగింది? ఎవరైనా గాంధీకి ఎవరైనా కదా, ఎస్, తనతో ఉండేవాడే, తనను కాపాడాల్సిన వాడే తనను చంపినట్లుగా చూస్తాం. దావీదు రాజే, గొప్ప సైన్యం ఉంది, ఈజ్ అ వెరీ గ్రేట్ ఫైటర్ అని చెప్పొచ్చు దావీదుని కదా. బలవంతుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఒక గొలియాతుని, ఇజ్రాయేలీలో ఎవ్వరు చంపలేని ఒక గొలియాతుని హతమార్చిన ఒక నైపుణ్యం, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు దావీదు. కానీ దావీదుకి ఏమర్థమైందంటే, ఐ డజంట్ హ్యావ్ ద సెక్యూరిటీ టు మై సోల్ ఆర్ స్పిరిట్. నా ప్రాణానికి ఏమి లేదు, చెప్పండి ఏమి లేదు, కాపుదల లేదు, భద్రత లేదు, సెక్యూరిటీ లేదు. ఐ డజంట్ హ్యావ్. వినండి, జాగ్రత్తగా వినండి, ప్రాముఖ్యమైన మాట. నా ప్రాణానికి సెక్యూరిటీ లేదు ప్రభువా. ఎందుకు? దుష్టులు పదే నన్ను పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ 1, ఈ రోజున అన్నిటికంటే విలువైంది ప్రపంచంలో ఏదైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఏమిటి? మనం గడిచిన వారంలో కూడా విన్నాం. ఏమిటి విలువైనది భూమి మీద? బంగారమా? ఆస్తియా? బిల్డింగ్సా? కార్లా? ఏమిటి అన్నిటికంటే విలువైంది? మీరు అన్నట్లు సమయం. కానీ ఈ క్రమంలో ఇంకోటి ఉంది. అంటే మనం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించలేనటువంటిది, మన చేతుల్లో లేనటువంటిది, గడిచిన మరుక్షణం, గతించిన ఏ క్షణాన్ని ఏ మానవుడు తిరిగి సంపాదించుకోలేనటువంటిది. ఒకటి సమయం, రెండవది ప్రాణం. అయితే దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నా ప్రాణానికి సెక్యూరిటీ ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే ఎంతమంది నా దగ్గర ఉన్నా నన్ను ఎవరేమి చేయలేరు, శత్రు భారీ నుండి నన్ను విడిపించలేరు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం కాల వేళ ఎంతమంది చెప్పగలరు నా ప్రాణానికి సెక్యూరిటీ ఉందని? హౌ మెనీ కెన్ సే మై సోల్ వాస్ ఇన్ ద సెక్యూరిటీ? నా ప్రాణానికి భద్రత ఉంది. నేను ఆ తర్వాత వాక్యంలో ముందుకు వెళ్దాం. మీరు త్వరగా సమాధానం ఇస్తే మీకు అర్థమైందా? పోనీ నాలో ప్రాణం ఉంది అన్నోళ్ళు ఎంతమంది? కొంతమంది లేనట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రాణాన్ని ఏమైనా ఇంటికాడ పెట్టి వచ్చారా ఏమి? ఏమ్మా, మరి నాలో ప్రాణం ఉందని గట్టిగా చెప్తున్నామా? హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ప్రాణం ఉంటేనే నీవు ఇక్కడి వరకు నడిచి వచ్చింది. ఈ ప్రాణానికి సెక్యూరిటీ కావాలి. శత్రు భయం ఉంది. ఈ మధ్యలో ఏ శత్రువు ఎక్కువగా మన మీద ప్రయత్నం చేస్తున్నాడు? ఏ శత్రువు? నేను అడగకుండానే చెప్పేస్తారు మీరు. ఏ శత్రువు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు? ప్రాణం మీద కదండి. జ్వరం వచ్చిందంటే చాలు, దగ్గు పరిచయం వచ్చిందా ఆ మనిషిలో ఒక రకమైన భయం. ఎందుకని? ఇది నిజంగా ఉత్తుత్త జ్వరము కదా. ఒకవేళ కనుక చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే అంటే అంతకుముందు రోజుల్లో వచ్చాయి, తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు కనుక వస్తే మనిషి గుండెలో ఒక రకమైన దిగులు. ఎందుకు? ఒక శత్రువు మనల్ని వెంబడిస్తున్నాడు. సో వి నీడ్ ద సెక్యూరిటీ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకిచ్చే భద్రత ఈరోజు మనందరికీ కావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం మరొకసారి, హల్లెలూయా. గట్టిగా మరొకసారి, హల్లెలూయా.
అయితే మన ప్రాణానికి భద్రత ఎప్పుడు? వెన్ వీ హ్యావ్ ద సెక్యూరిటీ టు అవర్ సోల్. మన ప్రాణానికి ఎప్పుడు భద్రత? మనము ఎక్కడుంటే భద్రత? మోషే కాలములో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కనానుకు వెళుతున్నప్పుడు దేవుడు సినాయి దగ్గర ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఏమన్నాడంటే, నేను మీ మధ్యలో ఉండాలంటే నేను మీ మధ్యలో నివసించటానికి మీరు ఒక గుడారము వేయాలి, ప్రత్యక్షపు గుడారం. దానితో పాటు మరొకటి ఏమన్నారంటే ఆశ్రయపురములు కట్టాలి. ఆశ్రయపురం విన్నారా? ఆశ్రయపురములు ఎన్ని అంటే మనం ఈ మాటలు యెహోషువలో చూస్తాం. సమయం లేదు కనుక మన టాపిక్ కూడా కాదు, నేను ముందుకు వెళ్తాను. 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. ఎందుకు అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేసిన తర్వాత అనుకోకుండా ఒక వ్యక్తిని ఆవేశముతో కానీ అనాలోచితతో కానీ ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ చంపిన వ్యక్తిని మరో వ్యక్తి ఏం చేస్తాడు? ఎగ్జాంపుల్, నన్ను ఎవరో వచ్చి చంపేశారు, మీరందరూ ఊరుకుంటారా? ఏం చేస్తారు? నన్ను చంపిన వ్యక్తిని మీరేం చేసి ప్రయత్నం చేస్తారు? ఎస్ అంటే హత్యకు ప్రతి హత్య జరగకుండానట్లు నన్ను ఎవరైతే చంపారో ఆ చంపిన వ్యక్తి ఒకవేళ ఆ దగ్గరలో ఉన్న ఈ 6 ఆశ్రయపురాల్లో ఏ ఆశ్రయపురానికి చేరుకున్నా ఆ వ్యక్తి కాపాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్రయపురాన్ని ఆశ్రయించిన ఏ వ్యక్తి కూడా ప్రతి హత్య చేయబడటానికి వీలు లే. అయితే మనం గమనించాలి, ఈ వ్యక్తి హంతకుడే, ఈ వ్యక్తి తప్పు చేసిన వాడు. ఆయన యేసుకి చేసిన పనికి ప్రతిఫలముగా అతన్ని కూడా ఏం చేయాలి? హత్య చేయాల్సిందే. కానీ ఆ వ్యక్తి ఒకవేళ ఆశ్రయపురములోని కనుక వెళ్తే ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు. అందుకే దాని పేరు ఆశ్రయపురము, రక్షణ పురము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి మరొకసారి హల్లెలూయా. ఒక పాపి విడుదల కొరకై, పాప రక్షణ కొరకై దేవుడు ఆనాడే ప్రణాళిక వేశాడు. రక్షణ కొరకై ఆశ్రయపురములోనికి వెళితే ఆ వ్యక్తి భద్రపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం మరొకసారి. ఏ వ్యక్తి అయితే ఆశ్రయపురములో అడుగు పెడతాడో వాడు హత్య చేసిన వాడు అయినప్పటికీ తనను వెంబడిస్తున్నవాడు, తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నవాడు అతను ముట్టే అవకాశమిక లేదు. ఎందుకంటే ఆశ్రయపురంలో అతడు అడుగుపెట్టిన మనుక్షణమే అతడు సెక్యూర్డ్ ప్లేస్లోకి వచ్చాడు కనుక. దావీదు అందుకే అంటాడు చాలా కీర్తనలో, నా ఆశ్రయపురం ఎవరు, ఆశ్రయ దుర్గం ఎవరు? ఆయనే. ఆ గుడారము ఆశ్రయపురములన్నీ కూడా ఈ 6 ఆశ్రయపురాలు ఎవరిని చూపిస్తున్నాయంటే నజరేయుడైన యేసును చూపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఎవరైతే క్రీస్తును ఆశ్రయిస్తారో వారందరూ కూడా ఏం చేయబడతారో? రక్షించబడతారో. వారి ప్రాణానికి ఏముంటుంది? రక్షణ లభిస్తుంది. మేము మొన్న మా ఫ్యామిలీ ప్రేయర్లో దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఈ మాటను కూడా జ్ఞాపకం చేశాడు. ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆయన గురించి రాయబడిన మాటల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను పరలోకానికి ద్వారాన్ని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి ఆ మాట చదువుతారా? చూడండి, మీరు కూడా చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన 4 1వ వాక్యాన్ని చదవండి. జాగ్రత్తగా మీరు వినండి. చదివేవారు చూడండి, చూసేవారు చదువుకున్నవారు చూడండి, చదవలేని వారు వినే ప్రయత్నం చేయండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. చాలా సిస్టర్, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. జాగ్రత్తగా ఇప్పుడు మీరందరూ నా వైపు వినండి. ఈ యోహాను
ఆత్మవశుడై ఎప్పుడైతే దేవుని వశమైపోయాడు, ఆ పరిశుద్ధాత్ముడు ఆయన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతను మొదటిగా ఆ పరలోకములోనికి ఎంటర్ అవ్వకమునిపే ఒక తెరవబడినటువంటి ద్వారము కనిపిస్తూ ఉంది. ఎవరికి? యోహాను గారికి. జాగ్రత్తగా విందాం. తెరవబడిన ద్వారం. చూడండి ఆ మాట మళ్ళీ చదవ. ఇదిగో జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎందుకు తెరవబడి ఉంది ఆ పరలోకపు ద్వారము? మీరందరూ నా వైపు చూడాలి దయచేసి. ఎందుకు తెరవబడి ఉంది? వై? ఒక ద్వారము తెరవబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఈ మందిరానికి మనం ఇక్కడికి రాకముందు డోర్స్ ఏం చేయబడ్డాయి? ఇప్పుడు ద్వారము తెరవబడి ఉందంటే ఎవరైనా అంటే ఏం చేయొచ్చు? లోపలికి. అంటే తెరవబడిన ద్వారం ఉందంటే అనేకులు ఆ మందిరంలోనికి రావాలనే, ఆ మందిరంలోనికి వెళ్ళాలని కదా, ఆ పరలోకానికి వెళ్ళాలని కదా ద్వారం తెరవబడి ఉంది. తెరవబడి ఉన్న ద్వారం ఏం చూపిస్తుంది మనకంటే, మీరు ఇక్కడికి రండి అన్నట్లుగా పిలుస్తుంది. ఇట్ వాజ్ ఓపెన్. తెరవబడిన ద్వారం యోహాను గారికి కనిపిస్తుంది. ఈ తెరవబడిన ద్వారం, ఆ పరలోకపు ద్వారము ఎప్పుడు తెరవబడ్డది? వెన్ ఇట్ వాస్ ఓపెన్. ఏమా? రక్షణ కార్యం జరిగిన తర్వాత. వెరీ గుడ్. ఇంకేమన్నా చెప్పగలరా? ఈ పరలోకపు ద్వారము ఎప్పుడు తెరవబడింది? ఎవరి కొరకు తెరవబడింది? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఎనిమిదో వాక్యాన్ని సమయం లేదు మనట. 10 యోహాను 10:8 గొర్రెల పోవు ద్వారమును 9 చదవండి. 9 నేనే ద్వారమును. మీరందరు నా వైపు చూడాలి. మనకు అవసరమైన మాట. గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే. మరో చోటు కూడా మనకు తెలుసు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. దేవుడు స్వయముగా తాను పరిచయం చేసుకుంటున్నటువంటి మాట, ఐ యామ్ ది వే. ఎక్కడికి? పరలోకానికి. నేను మార్గమును, గొర్రెలు వెళ్ళటానికి. నేనే ద్వారాన్ని. ఐ యామ్ ది వే. చూడండి, ద్వారము తెరవబడి ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఇంతకి ద్వారం అంటే ఎవరు? ఏమిటి? ఆయనే ద్వారం. ఇప్పుడు ఈ ద్వారములోనికి ఎంటర్ అయితే, జాగ్రత్తగా వినండి, అప్పుడు మనం దేంట్లో ఉన్నట్టు లెక్క? జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పి ప్రయత్నం చేస్తాను. చాలా విలువైన మాట. ఈ ద్వారములోనికి మనం ఎంటర్ అవుతే ఎందులోకి వెళ్ళిపోతాం మనం? ఇప్పుడు మీరు గేట్ ఉంది, మందిరపు గేట్లోనికి, గేట్ లోపలికి అడుగు పెట్టారనుకో, మీరు దేంట్లో ఉన్నట్టు లెక్క? ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నవారందరూ గట్టిగా మరొకసారి హల్లెలూయా. గేట్ లోపలికి మనం అడుగు పెట్టామంటే దేవుని మందిరంలోకి వచ్చేసాం మనం. అదే రీతిగా ఈ తెరవబడిన ద్వారములో ఎవరైతే అడుగు పెడతారో, ఈ తెరవబడిన ద్వారములోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఎక్కడికి వెళ్తున్నట్లు, ఎక్కడున్నట్టు లెక్క? అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? తెరవబడిన ద్వారములు ఎవరైతే అడుగు పెడతారో దే ఆర్ ఇన్ ద హెవెన్. మీకు అర్థమైంది? వారు పరలోకములో ఉన్నటువంటి వారు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారంటే, నేను ద్వారాన్ని అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తులోనికి ఎవరైతే ప్రవేశించారో వారు ఎవరిలో ప్రవేశించినట్లు, దేంట్లో ప్రవేశించినట్టు లెక్క? చెప్పండి, దేంట్లో ప్రవేశించారు? గట్టిగా మీకు అర్థమైంది కదా? సీక్వెన్స్ అర్థమవుతుంది కదా?
యేసుక్రీస్తు నేనే ద్వారం అన్నప్పుడు యేసుక్రీస్తులోనికి ఎవరైతే ప్రవేశించారో వారందరూ ఎక్కడున్నట్టు లెక్క? వారు ద్వారములు ప్రవేశించారా లేదా? మీకు ఇంకా డౌటా? మనకు డౌట్స్ ఉండొద్దండి. ఒకసారి బిలీవ్ చేసామా ఫెయిత్ని, ఇంక దాంట్లో మనకి ఎప్పుడు డౌట్స్ ఉండకూడదు. డౌట్ ఎప్పుడు వస్తుందంటే ఆ సత్యం మనకు అర్థం కాకపోతే ఆ సమస్యగా మిగిలిపడుతుంది. ఇది ఒక అద్భుతమైన దాగి ఉన్న సత్యం. ఇట్స్ ద గ్రేట్ ట్రూత్. మనం గమనించాల్సిన విషయం, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో ఆయన పరలోకపు ద్వారం అయినప్పుడు మనం దేంట్లో ఉన్నట్టు లెక్క? క్రీస్తులోనికి వచ్చిన వారు. దేంట్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు? అంతేనా? క్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా పరలోకములోనికి ప్రవేశించిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్తాం మరొకసారి హల్లెలూయా. మీరందరూ అంటే అయ్యో మేము ఉన్నది భూలోకములు కదా, పరలోకములు మేమెందుకున్నాం, మేమందరం భూమి మీదుగా మేము పరలోకములు ఎందుకున్నాం అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు ఈ లోకానికి వచ్చిన మొదటనే ఆయన ఏం చేశారంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది గనక, పరలోకము దిగి వచ్చింది గనక మీరు మారు మనస్సు పొంది దాంట్లో ప్రవేశించండి. ఆ మాటకు అర్థం, ఎవరైతే మనస్సు మార్చుకొని క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి వస్తారో వారు ఎక్కడున్నవారు? పరలోకములో. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మరొకసారి హల్లెలూయా. నీవు ఈ లోకములో పరలోకాన్ని అనుభవించే గొప్ప భాగ్యం క్రీస్తులో ఉంది, బయట కాదు. ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో వారు క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా పరలోకములో ఉన్నవారు. ఇప్పుడు పరలోకానికి ఒక రాజు ఉన్నాడు, తెలుసా మీకు? ఎవరైనా ఉన్నాడా? పరలోక రాజ్యం అని పిలుస్తున్నాం. రాజ్యం అని పిలుస్తున్నామంటే ఆ రాజ్యానికి ఒక రాజు ఉండాలి. ఆ రాజ్యములో కొంతమంది ప్రజలు ఉంటేనే అది రాజ్యం అని పిలువబడుతుంది. ఇప్పుడు పరలోకానికి ప్రభువు ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా? ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇప్పుడు నువ్వు భూమి మీద సంచరించినంత మాత్రాన, భూమి మీద జీవించినంత మాత్రాన నీ ఫీలింగ్ ఏమున్నది అని అంటే, నువ్వు క్రీస్తులోనికి వచ్చిన వాడమైతే మనందరం కూడా ఎక్కడ నివసిస్తున్నాం? ఎక్కడున్నాం మనం? పరలోకములో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీనికి బలమైన ఆధారం చెప్పే ప్రయత్నం చేస్తాను. నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒకవేళ నీవు ఈ లోకంలో నుండి దాటి వెళ్ళిపోయే ప్రసక్తి వస్తే, అవకాశం వస్తే, నీ ఆత్మకి సెక్యూరిటీ ఉంది. నీ ఆత్మని ఎవరు తీసుకెళ్ళిపోతారు? నీ స్థలం మార్చబడుతుంది. నీవు ఇక్కడ ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరించావు గనక నీ ఆత్మ ఈ భూమి మీద నుండి నిజమైన పరలోకంలోనికి వెళ్తావు. ఆమేన్ చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ భౌతికమైన దేహము నుండి మహిమలోనికి ప్రవేశిస్తావు. వాక్యం చెప్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అయ్యాం. దేని వలన? మారు మనసు రక్షణ బాప్టిజం వలన. ఇప్పుడు ఆ పరలోకానికి ఒక రాజు ఉన్నాడు. దెర్ ఇస్ వన్ కింగ్. రాజు ఉన్నాడంటే రాజ్యానికి ఏముంటది? రక్షణ శాఖ ఉంటుందా? ప్రతి రాజ్యానికి ఒక రక్షణ శాఖ ఉంటుంది, హోమ్ డిపార్ట్మెంట్. ఏం చేస్తారు వాళ్ళు? ఆ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. మిఖాయేల్ లాంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. దేవుని దగ్గర కూడా ఒక రక్షణ శాఖ ఉంది. ఎవరు వాళ్ళంటే దూతల సమూహము. అందుకని ప్రభు అంటారు, ఇదిగో నేను మిమ్మల్ని కాపాడుట కొరకు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాను? దూతలకి. మీ పాదములకి రాయి తగులకుండా వారు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు. ఆ మాటకి ఈ పాదాలకి కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ పాదాలు మట్టిలో తిరుగుతాయి, ఈ పాదాలు మొండల్లో తిరుగుతాయి, రాళ్ళు. మనం ఏమనుకుంటామంటే, అయ్యో నాకెందుకు తట్టు తగిలింది, దేవుడు కనుకుంటే నాకు తట్టు ఎందుకు తగులుకూడదని మీరు అనుకుంటారేమో. ఆ మాటకి అర్థం ఏంటంటే, నీ మనస్సుని ముట్టడానికి దేనికి అధికారమో, నీ ఆత్మ ముట్టడానికి ఈ లోకంలో దేనికి అధికారము లేదని మనం చేస్తున్నాను. అపవాది ప్రయత్నం చేసింది. ఎవరి దగ్గరకు వచ్చి? యోబును ముట్టడానికి ప్రయత్నం చేసింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయింది. దేవుడు అది
గమనించి అంటాడు ఒక దినాన, నా సేవకుని గురించి ఆలోచించావా, తెలుసు ఆయన గురించి అంటే అపవాది అంటది, నాకెందుకు తెలియదు, చాలా బాగా తెలుసు. మరి ఆయన ఎంత భక్తిపరుడు తెలుసా అని దేవుడు అంటే అంటది, ఓకేని భక్తి చేస్తున్నాడా, నువ్వేం చేశావు, వాట్ యు డిడ్, ఏం చేసావు నువ్వు, అతనికి ఎవరెవరికి కంచె వేశాడు. మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. దిస్ వండర్ఫుల్. అంటే మన జీవితంలో విశ్వాసంలో స్థిరత్వాన్ని నింపే మాటలు ఇవి. యోబు 1:10 మీరు దయచేసి త్వరగా చదవండి. చదవమ్మా దయచేసి. యూజ్ ద మైక్, ఇట్స్ బెటర్. మైక్ వాడటం మంచిది, రికార్డింగ్లో కూడా ఉంటుంది కనుక దయచేసి మీతో చూసే వారికి అనుకో. దయచేసి పిల్లలు సిస్టర్ మైక్ ఇవ్వండి త్వరగా. ఇక్కడ ఉంది, స్టేజ్ మీద ఉంది. చదివే ప్రయత్నం చేద్దాం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసితివి కదా, నీవు చుట్టూ కంచె వేసితివి కదా. దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అందరు చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు, నీవు అతనికి అంటే దస్ ద పర్సనల్, అతనికి. రెండవది, అతని ఇంటి వారికి సమస్తమునకు చుట్టూ కంచె వేసావు. ఎంతమంది నా కంచె ఉందని ఫీల్ అవుతున్నారు ఈ రోజున? గట్టి చెప్దాం మరొకసారి, హల్లెలూయా. భయపడకుండా చెప్పండి, గట్టి విశ్వాసంతో చెప్పండి, గట్టి చెప్పండి మరొకసారి, హల్లెలూయా. కొంతమందికి అవును అవును కాదు. ఎప్పుడైతే మనుషులు అల్ప విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి చెప్పిన, పేతురులాగా నీళ్ళలో సముద్రంలో ఏమైపోతాం, మునిగిపోతాం 100%. పేతురు విశ్వాసంతో ఉన్నంతకాలం క్రీస్తు వలె, క్రీస్తును పోలిన వాడుగా ఆయన నీళ్ళ మీద నడవటానికి పరిపూర్ణమైన విశ్వాసం. ఎప్పుడైతే అతడు బలహీనపడ్డాడో, అటు ఇటు చూశాడో, అనగా లోకం వైపు, సముద్రం వైపు, అల్ల వైపు చూశాడో, ఆ లోపల చిన్న భయం స్టార్ట్. అవునంటనే కదంట. ఎప్పుడైతే మనం లోకం వైపు, సమస్య వైపు చూస్తామో ఏం జరుగుతుంది? ఒక విశ్వాసి భయపడుతున్నాడు అంటే అతడు ఏదో సమస్య వైపు చూస్తున్నాడు, ఏదో కష్టం వైపు చూస్తున్నాడు, ఏదో లోకం వైపు చూస్తున్నాడు. ఫలానోళ్ళు ఏమంటారో, 10 మంది ఏమంటారో కదండి. చాలా సందర్భాల్లో ఈ పదం విన్నా నేను, 10 మంది ఏమంటారో. ఎందుకు? సావుకు పోకపోతే, ఆదివారం నాడు ఎవరు చచ్చిపోయాడు, సావుకు పోకపోతే 10 మంది ఏమంటారో, ఆ నలుగురు ఏమంటారో. ఏమండి, ఈ కార్యక్రమం చేయకపోతే ఆ నలుగురు ఏమంటారో, ఆ 10 మంది ఏమంటారో. ఈ డైలాగ్ ఎంతమంది వాడుతున్నారు మనలో? ఈ పదం వాడే వాళ్ళు ఎంతమంది? నేను అంటాను, ఆ నలుగురు ఎవరు, ఆ 10 మంది ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? అవును కాదా? మనలో చాలా మంది ఆ నలుగురు 10 మంది, నలుగురు 10 మంది, నలుగురు 10 మంది అని అనుకుంటూనే వాస్తవానికి అది ఎవ్వరూ ఉండరు. ఆ నలుగురు లేరు, 10 మంది లేరు, ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు ఏమనుకుంటారో, పోకపోతే, రాకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, ఊళ్ళో 10 మంది ఏమనుకుంటారో, ఎవరు ఏదో అనుకుంటారని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది ఎవరు అంటే నీ అల్ప విశ్వాసం. ఒక వ్యక్తి విశ్వాసములో దిగజారితే, ఒక విశ్వాసములో సన్నగిలితే, దేవుని బిడ్డలారా, ఎక్కడి వైపు చూసే ప్రమాదం ఉంది? ఎటువైపు చూస్తాం? లోకం వైపు, సమస్యల వైపు, అనారోగ్యం వైపు. ఒకటి, వి హ్యావ్ టు బిలీవ్ వన్ థింగ్. యేసయ్యని నమ్మండి. ఏం నమ్ముతున్నాం? యేసుప్రభు దేవుడు. అందరూ చెప్తున్నారు, అన్యులు కూడా చెప్తారు యేసుప్రభు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసా, కిస్మిస్ పండుగ అయినప్పుడు చాలా ఇంచుమించుగా అన్ని మందిరాల్లో కిస్మిస్ పండుగ చేస్తారు లేదా? క్రిస్మస్ సంబరాలని చేస్తారు. ఇంకేం చేస్తారు? క్రిస్మస్
టైటిల్స్ ఉన్నాయి కదా కొన్ని, చెప్పండి. క్రిస్మస్ మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు, ఇంకా మెగా క్రిస్మస్ వేడుకలు, ఐక్య క్రిస్మస్ వేడుకలు, ఇవన్నీ జరుగుతున్నాయి. వెరీ గుడ్. ఇవన్నీ జరిగినప్పుడు వీటన్నిటికీ ఎవరిని పిలుస్తున్నారు? ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు. సరే, మంచి సంతోషం. వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు చెప్పినా, వాళ్ళు వచ్చిండ్రా ఖచ్చితంగా వాళ్ళకి సమయం ఇస్తాం ఎంత కొంత. అప్పుడు సమయం ఇచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు? యేసు ప్రభు దీవెనలో మనందరికి ఉండాలి, ఆయన మనందరూ చల్లగా చూడాలి. అవునా? నేను చాలాసార్లు విన్నాను ఈ మాట. అవునా కదా? వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఆ యేసు ప్రభు దేవుని పుణ్యాన కరోనా భారీ, ఈ మధ్యలో ఈ మాట ఎక్కువైపోయింది. ఆ యేసు ప్రభు పుణ్యాన కరోనా దూరం అవునుగాక, ఆ యేసు ప్రభు వల్ల కనికరించును గాక అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు దేవుడు అని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు దేవుడు అంటున్నాం. ఏమండి? ప్రతి ఊర్లో దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నాయి. నజరేయుడైన దేవుని కుమారుడు, మాతో మీకేమి పని? సేనా దయ్యం దేవుణ్ణి ఏమంటుంది? దేవుని కుమారుడా, నాతో నీకేం పని? మమ్మల్ని బాధపరచుకొని బతిమలాడుతుంది. దయ్యాలకి కూడా తెలుసు దేవుడు అని. ఈరోజు ఎవరు తెలియదండి. విషయం ఎక్కడ? మనం దేవుడు యేసు ప్రభు దేవుడిని మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చిన ఆధిక్యత, ఆయన మన కొరకు జరిగించిన కార్యాలు మనకు అర్థమవుతే అప్పుడు మనం ఆయన్ని స్తుతించకుండా ఉండలేము. మన గుండెల్లో నుండి కృతజ్ఞత చాలు వారకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కూడా దేవునికి మహిమ పడతా. దేవుడు నీకు ఎంతటి సెక్యూరిటీని ఇచ్చాడు అంటే, ఆ పరలోకాన్ని భూమి మీద తీసుకొచ్చాడు నీ కొరకు. ఆయన ఎప్పుడైతే పరలోకంలో దిగి వచ్చాడో, నాటి నుండి పరలోకపు ద్వారాలు ఏం చేయబడ్డాయి? ఇట్ వాస్ ఓపెన్. పరలోకపు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఆ రోజు నుండి నేను ద్వారాన్ని ఆయన ప్రకటిస్తూనే వస్తున్నాడు. ఎవరైతే నాలో ప్రవేశిస్తారో, నాతో విశ్వాసం ఉంచుతారో, వారు నాతో పాటు ఎక్కడికి వస్తారు? నేనుండు స్థలములోనికి, అనగా పరలోక రాజ్యములోనికి. నేనుండు స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. వాట్ ఏ గ్రేట్ కమిట్మెంట్ గాడ్ గివెన్ టు us. ఎంతగా ఆధిక్యతను ప్రభువానికి ఇస్తే ఈనాడు భయం 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 భయం, ఎక్కడ చూసిన భయం భయం. ఎందుకు మీకు భయం అని అంటే, మీకున్న ఆధిక్యత, దేవుడు మన కొరకు చేసిన మేలు ఏమిటో మనకు అర్థం కావాలి. దావీదు అదే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఇక్కడ మనం చదివిన కీర్తన భాగంలో దావీదు దేవుణ్ణి మొదలుపెడుతున్నాడు. దావీదుకు తెలుసు, నాకు ఎక్కడ క్షేమం లేదు భూమి మీద. ఈవెన్ he was king. either he was king. ఒకవేళ అతడు దేవుని బిడ్డలారా, అతడు రాజు అయినప్పటికీ, పెద్ద సైన్యం ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నిటి మీద జయాన్ని సంపాదించినప్పటికీ, తనకొక గుండెల్లో, ప్రభువా నా ప్రాణానికి సెక్యూరిటీ ఎక్కడ చెప్పండి. అందుకని 127వ కీర్తన 2వ వాక్యంలో ఉంటుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. 2:3 వచనమా? వెరీ గుడ్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, దేవుని బిడ్డలారా, దేవుడే మనకి కాపుదలు ఇవ్వకపోతే ఈనాడు ఏ మానవుని ప్రయత్నాలు ఎంతవరకు పని చెయ్యం. దేవునికి స్తోత్రం చెప్దామా? మరొకసారి గట్టిగా, మరొకసారి సంతోషంగా, గట్టిగా మరొకసారి హల్లెలూయా. మనం ఎందుకు సంతోషించాలి ప్రభులో, మనం ఎందుకు ఆనందించాలి ప్రభులో అంటే, ప్రభులో మనకు ఒకటి లభించింది. క్రీస్తులోనికి మనం ఎంటర్ అవ్వటముతోనే మనం దేంట్లో అడుగు పెడుతున్నాం? ఇప్పుడు చెప్పండి, దేంట్లో అడుగు పెడుతున్నాం? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఐ యామ్ ఇన్ ద హెవెన్? అర్థమైందా? విషయం అర్థమైందా మీకు? అమ్మా అర్థమైందా? మనం ఎక్కడున్నాం? నిజమే, మనం భూమి మీదే ఉన్నాం, ఉండటం భూమి మీదే ఉన్నాం. మన భాగ్యం ఏమిటి? ఏ రాజ్యంలో ఉన్నామనో, ఏ రాజ్యమై ఉన్నామనో, ఎందుకు మనకి సెక్యూరిటీ ఉంది? ఈ మనుషులు కాదు మనల్ని కాపాడుతుంది సుమా.
నీ ఇంటి వారో, నీ భర్త, నీ భార్యో ఎవరు కాదు కాపాడేది. మొన్న ఒక ఆయన ఇక్కడ వరంగల్ అనుకుంటా కదా, పోయిన ఆదివారం సోమవారం వరదల్లో ఒక లారీ డ్రైవర్, మీరందరూ చూసుంటారు కదా పాపం. ఆ లాస్ట్ మూమెంట్స్ మీరు ఒకసారి ఊహించుకోండి. లారీ పోతుంది, బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నీళ్ళు మారుతూ ఉంటే, అదే కదా ఆ లారీ డ్రైవర్కి పాపం, ఆయన నాలంటోడే ఉన్నట్టున్నాడు, దేవునికి స్తోత్రం. ఆ క్లీనర్కి అయితే ఈత కొట్టడం వస్తుందట, ఈ డ్రైవర్కి మాత్రం గడ్డపార ఈత వస్తుందంట. మీకు తెలుసా గడ్డపార ఈత అంటే? మనిషి ఈత వేరు. మనిషి ఈత కొడితే ఎట్ట కొడతాడు కదా, ఈదుకుంటూ బయటకు వస్తాడు. గడ్డపార ఈత అంటే ఏంటి చెప్పనా, ఇక దిగిండా ఇక మళ్ళీ మీదికి తేలే అవకాశాలు ఉండవు. పాపం అయిన పరిస్థితి ఏమంటే, డ్రైవింగ్ అయితే వచ్చు ఆయనకి, కానీ నీళ్ళల్లో ఎట్లీదాలో తెలియదు పాపం, ఆయనకి నేర్చుకోలేదు. మొత్తానికి ఆ లారీ మునిగిపోవచ్చింది. ఇక ఎవరి ప్రాణం భయం వానికి. ఆ క్లీనర్ పాపం అప్పటిదాకా ఇద్దరు ఎంత కలిసిమెలిసి ఉన్నారో కదండి, ఒక్క మంచంలో దీని ఒక్క కంచంలో పడుకుని ఉంటారు, దేవునికి స్తోత్రం, అంతే కదా. మీరు రెస్పాన్స్ కరెక్ట్ ఉండట్లేదు మీకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మంచంలో దీని కంచంలో పడుకుంటారా, కంచంలో దీని మంచంలో పడుకుంటారా అంటే మరి మీరు ఏం వింటున్నారో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తమ్ముడు గట్టిగా హల్లెలూయా. అప్పటి వరకు చాలా దేవుని బిడ్డలారు, ఎంతకాలం నుండి ఇద్దరు కలుస్తున్నారు పాపం. మరణ సమయానికి వచ్చింది పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చినప్పుడు ఆ ఈతుగాడు పాపం, అరే ఇన్ని రోజులదా కలుస్తున్నామే, అతన్ని రక్షిస్తాం అనుకున్నాడా? తన ప్రాణ భయంతో ఆయన బయటకు వచ్చేసాడు. ఆ నీళ్లు నెట్టుకుంటూ వెళ్ళిపోయాయి. ఫోన్ చేశారు 12 గంటలు. నేను చదివాను పేపర్లోనో మరి టీవీలోనో చూశాను. మొత్తానికి దరిదాపుగా 12 hours ఆ రాత్రి అంతా కూడా ఏదో కొమ్మ పట్టుకొని మేలుకున్నాడంట. అంతేనా? 12 గంటలేనా? ఆ రాత్రి అంతా మేలుకున్నాడు. ఆ వరద నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆ 12 గంటల సమయాన ఏమేమి గుర్తు వచ్చి ఉంటుందండి ఆయనకి? మీరు ఒకసారి చెప్పండి. మనం వెళ్ళిపోదాం అక్కడికి. ఇప్పుడు వరద వచ్చేస్తుంది మన మీద కూడా. ఈ వరద వచ్చేసి మనం కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి ఏ ఫీలింగ్లోనికి వెళ్ళిపోతాం మీరు ఊహించుకోండి ఒకసారి. ఎట్లా ఓకే. సో లాస్ట్ వరకు ప్రయత్నాలు చేశారు. అంటే 12 గంటలైతే అక్కడ ఉన్నాడు కదా ఆయన. ఈ వరద ఉధృతి వస్తున్నప్పుడు ఈ సహాయ కార్యాలు అందక ముందు ఆయన పరిస్థితి ఏమై ఉంటుంది ఒక్కసారి మీ మాటల్లో చెప్పే ప్రయత్నం చేయ అమ్మా, దయచేసి అందరూ చెప్పాలి. నాకు ఏం గుర్తు వస్తుంది? ఒకటి ఏం గుర్తు వస్తుంది? అది రాత్రి అంతా చిమ్మ చీకటి, ఎక్కడి నుండి ఏమొస్తుందో తెలియదు, ఆ నీళ్ళలో ఏం కొట్టుకొస్తుందో తెలియదు. అన్నీ పురుగులు, పాములు, విష జంతువులు ఏమేమి ఉన్నాయో తెలియదు. ఆ కొమ్మ పట్టుకున్నది ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఒక్కొక్క క్షణము చూడండి. ఈ పరిస్థితిలో పౌలు గారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి మరొకసారి హల్లెలూయా. వాడ పగిలిపోతే రాత్రంతా సముద్రంలో ఒక్క కట్టెతుంట తీసుకొని ఆ రాత్రంతా సముద్రంలో నుండి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఆ స్థితిలోనికి వెళ్ళిపోతే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అది మనకు అవసరం ఖచ్చితంగా. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే, నాకు అన్నీ మంచిగా ఉన్నాయి కదా, అన్నీ బాగున్నాయి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నాకేం తక్కువ లేదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన ఫీలింగ్స్ అని అనుకుంటున్నాం. మనందరం అన్నీ బాగున్నాయి, ఇంకేం అవసరం లేదని. ఆ డ్రైవర్ కూడా అనుకుని ఉంటాడు, నాకేం పర్వా, ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతా అనుకుని ఉంటాడు కదా. అనుకునేగా బయలుదేరి ఉంటాడు. నేను దారుతూనే అవుతాను కానీ ధైర్యంతోనే బయలుదేరి ఉంటాడు. అంటే ఇంత పెద్ద లారీని తోలుతున్నాను, ఈ నీళ్ళు లారీని దొప్పుకొని పోతాయి అనుకుని బయలుదేరి ఉంటాడు పాపం. జాగ్రత్త సుమా. ఈనాడు మనుషులు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అతి
ఏమనొచ్చు దాన్ని? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తెలుగులో ఏమనొచ్చు? ఓవర్ కాన్ఫిడెన్స్ని ఏమనొచ్చు? అతి తెలివి, అదే ఎక్కువ నమ్మకం అంటే దాన్ని మనం అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక నాకేం కాదు, నన్ను ఎవరేమీ చేయలేరు, నాకు అన్ని బాగానే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించే. ఆ రాత్రి తన కుటుంబం గుర్తొచ్చి ఉంటుందా? తన భార్య పిల్లలు గుర్తొచ్చి ఉంటారా? ఏమ్మా ఒకసారి ఆలోచించండి. వచ్చి ఉంటారా? అయ్యో ఒకవేళ నేను ఈ రీతిగా చనిపోతే నా భార్య పిల్లలు ఏమైపోతారు? ఒకవేళ ఈ రీతికి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఏమిటి నా పరిస్థితి? ఎవరైనా నన్ను కాపాడగలిగితే బాగుండు కదా. 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. ప్రతి క్షణము మరణాన్ని అనుభవిస్తూ బ్రతుకుంటాడు అక్కడ. అరే అల్లా ఏమంటే ఇక ఏ పదమైన వాడు ఉండొచ్చు, ఆయనకి తెలిసిన పదాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. అతని ప్రాణానికి సెక్యూరిటీ ఉందా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నరుని ఆయుష్ గడ్డి ప్రభుత్వ సమానం, నీటి బుడగ లాంటిది అనే వాక్యం ఎంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. అంతలో కనబడి మాయమైపో ఆవిరి వంటి ఈ అల్పమైన ఈ జీవితానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఒకవేళ నేను అంటాను, ఏ పాటిది నీ తనువు, ఏ పాటిది నీ జీవితమౌట, ఏ పాటిది నీ దాదా ఔతలో ఔతార్కంబు ఆవిరియే కాదా ప్రభు యేసు పిలపును. పాడదాం స్తోత్రం. పెడ చెవిని పెట్టెదవా, తీర్మానము చేయకయ వెళ్ళేదవా ప్రభు సన్నిధిలోను. తీర్మానము చేయకయ వెళ్ళేదవా ప్రభు సన్నిధిలోను. వ్యర్థం సర్వం ఇలలో ఇది యేసుని మాట. పాడదాం, అందరు పాడండి. సర్వం ఇలలో కలిసి ఇది యేసుని మాట. మనోకను కొనరిలోని ఏ పాటిదిని జీవితమౌతా, ఏ పాటిదిని తనువా, ఏ పాటిది జ్ఞాపకం చేసుకుందాం. ఏ పాటిదిని తనువు గట్టి పువ్వుతో సమమితియేరా, ఇది నీ జీవితము. గట్టి పువ్వుతో సమమితియేరా, ఇది నీ జీవితము. అంతలో మాయమోగు నీటి బుడగయే కాదా, అంతలోన అవుతారు
నీవే చేదవా నిర్మాణము చేయకయే వెళ్ళగవా ప్రభు సన్నిధిలో నుండి నిర్మాణము చేయకయే వెళ్ళగవా ప్రభు సన్నిధిలో నిర్మాణము చేయకయే వెళ్ళగవా ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఏ పాటిది మన జీవితం, ఏ పాటిది మన జీవితం. ఈ స్వల్పమైన జీవితానికి ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు దయచేశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే ఐ ఆమ్ ఇన్ సెక్యూర్డ్ ప్లేస్. ఆమెన్ చెప్దాం గట్టిగా హల్లెలూయా. మనం ఎక్కడున్నాం చెప్పండి, ఎక్కడున్నాం మనం? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా మరొకసారి హల్లెలూయా. ఆయన కృపలో మనం ఉన్నాం. పరలోక ద్వారంలో ఎంతమంది అంటున్నారు? ఈ కంక్లూషన్తో మనం సరే దేవుడి రోజు మనకి మాటతో ఎంతమంది అంటున్నారు? పరలోక రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీ హస్తాలు అట్నే చూడాలని ఆశపడతాను నేను. మీ కుడి హస్తాలని అమ్మ కొద్దిగా మీకు ఎంతమందికి నిరీక్షణ నేను పరలోకంలో ఉన్నానో? కొంతమందికి అర్థం కాలే, ఇంకా తిప్పండి. ఇంకొంతమందికి అర్థం కాలే, ఆ విషయాన్ని చెప్పి ప్రార్థన చేస్తా. పరలోకములోనికి వెళ్ళాలంటే ఏ ద్వారం గుండా వెళ్ళాలి మనం? ఏమిటి ద్వారం? వెరీ గుడ్, మారు మనసు కావాలి. ద్వారం ఏమిటి? యోహాను 10, అందుకే మీ రెఫరెన్స్లు రాసుకోండి, సంతోషం. 8, 9 వాక్యాలు. యోహాను 10, 8, 9 వాక్యాల్లో ప్రభులు వారి సాక్షాత్తో తానే మనకి క్లియర్గా చెప్పారు. దయచేసి నా వైపు వినాలి. దేవుడు అన్నాడు నేను సత్యాన్ని అన్నాడా? ఎంతమంది చెప్తున్నారు? స్తోత్రం చెప్పండి. నేను సత్యాన్ని అన్నాడు. మనకు సత్య మార్గాన్ని చూపించాడు. నేనే మార్గము సత్యము ఆ జీవం ఇచ్చాడు, సత్యం చూపించాడు, సత్యం ఇచ్చాడు, మార్గం ఇచ్చాడు. ఈ మూడు మనకి ఎంతో లభించాయి. ఆయన ద్వారా మనం ఎంతో అయ్యా. ఎంతైనా వాళ్ళందరూ కూడా దేవుని పెట్టారా? మనం ఎవరిని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం? తండ్రిని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ముగింపులో ఏ ప్రార్థన చేస్తావు తెలుసా? యేసు నామమున చెప్పు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె వెరీ గుడ్. మీరు ఎప్పుడైతే ఆలోచించారో ఆ యేసు కూడా తడుతూనే ఉన్నాడు. అంటే యేసుని మార్గం చూపించి మనం ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, ఎక్కడ వారు తీసుకెళ్తున్నారు అంటే తండ్రితో యుగులుగా సహవాసం చేసేవారు. నీ రెండు స్థలములు నీ రెండు లాభన. నేను ఏ స్థలం అయితే సంచరిస్తున్నారో, ఏ వెలుగైతే నేను ప్రదర్శిస్తున్నారో, ఏ సహవాసం అయితే నేను కలిగి ఉన్నారో, నన్ను ఎరుగువారు నా తండ్రిని అడిగినారు ప్రభుత్వం తెలియజేస్తున్నాడు. మన ప్రయాణం ఆగకూడదు. నువ్వు క్రీస్తులోకి ఎంతగా నీకు సెక్యూరిటీ ఉంది, మంచిదే నీ ప్రాణానికి. అలాగే నీ వార్తకి నీ ప్రయాణం ఆగకూడదు. నువ్వు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాను బిగ్గరగా. ప్రతి ఎప్పుడు బిగ్గర చేస్తున్నావు వెళ్ళిపోవడం అంత బాగా. ఆ మార్గం ఆ ద్వారం కూడా ఎంతైనా మనందరూ దేవుని బిడ్డలారా మహిమలో అత్యంత పరిశుద్ధతలో ఎవరికి సమీపించలేని తేజస్సు అన్నటువంటి ఆ తండ్రిని మనం కలుసుకునే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ అవర్ డెస్టినీ. అది మనం గమనిస్తాం. మన యాత్ర ముగింపని దేవుడిపై యుగాలు మనం సహవాసం చేసేస్తుంది. చివరి ప్రశ్న, ఒకవేళ మనం ఎంట్రీ టికెట్ మనం దొరకకపోతే, చిన్న ఇంకొక మాట, సర్కస్ ఎంతమంది వస్తారు? సర్కస్ చాలా మందికి, అంటే మీ ఊళ్ళో ఉన్న సర్కస్ కాదు, అప్పుడు మన ఊళ్ళో కొంతమంది వస్తారు సర్కస్ ఉంది. అర్థం కాలే.
దేవునికి స్తోత్రం. మన ఊర్లలో కూడా కొంతమంది సర్కస్ వాళ్ళు వస్తారు, కోతిని తీసుకొచ్చి ఆ కోతి మీరు ఇంటికి దొక్కుతుంది, ఏమేమి చేస్తుంది, ఇవన్నీ పడతాయి, ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు దానికి ఏం టికెట్ అవసరం లేదు కదా, నీకు దోస్తి ఇష్టం లేకపోతే లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన సర్కస్లు ఉంటాయి. నేను 5th క్లాస్ 3rd క్లాస్లో చదువుతున్నప్పుడు జోగుపేటలో మేమందరం కలిసి సర్కస్ పోయినాం. ఆ సర్కస్ పేరు బాంబే సర్కస్ అనుకుంటున్నాం. మేమందరం కలిసి సర్కస్ చూడడానికి పోతే అక్కడ బయట ఎంట్రీ అయిన తర్వాత టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అసలు సంగతులన్నీ బయట ఉంటాయి. దేవునికి స్తోత్రం. లోపల ఉంటాయి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు చూస్తున్నది తెలుసు, ఏమో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అప్పుడు సింహం కూడా తీసుకొచ్చినారు. ఆ మనిషి సింహాన్ని లోపరుచుకుంటున్నాడు. వాడు దాంతో కలిసి తిరుగుతున్నాడు. కొన్నిసార్లు అని మిగిలిపోతున్నది నడుచుకుంటూ వాడిని కలవడానికి. కానీ వాడు దాన్ని కంట్రోల్ చేస్తుంది. మామూలుగా మనం చూస్తే భయం అయితే వాడు దానితో ఉండి కంట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు అర్థమైతే అవునా? అసలు అది చూస్తుంటే 3 గంటలు 3 గంటలే మించుకుని 3 గంటలు కదా. అసలు సమయం ఎలా అయిపోయిందో మనకు అర్థం కాదు. ఒకటి బండి తిప్పుతాడు ఆ గ్లోబులో కదా, పళ్ళు చూసే కదా, కుక్కడిపల్లి చూసి ఉంటారు. అప్పుడప్పుడు కుక్కడిపల్లి వేస్తూ ఉంటారు. మెట్రో గార్డెన్లో, తర్వాత అక్కడ ఇక్కడ 2-3 బైక్స్ కూడా తిప్పుతూ ఉంటారు. బెల్ట్ పంట తిరుగుతూ ఉంటాయి. అప్పుడు అది టూర్ చేస్తారా? బయట మనకేం అర్థం కాదు, లోపలికి ఎంత అర్థమవుతున్న విషయం ఏంటో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి గట్టి ఎప్పుడు మరొకసారి హల్లెలూయా. మనం లోపలికి వెళ్ళాలంటే we have to pay something. ఎంత కొంత మనం ఏం చేయాలి? వెచ్చించాలి, ఖర్చు పెట్టాలి. అది నీ శ్రమ అయ్యొచ్చు, అది దేవుని కొరకు నీకు నష్టపోయే కార్యం అయ్యొచ్చు. ఎంత కొంత నీకు వెచ్చించుకుంటే నీ దేవునిలోనికి రాదు. చాలా మంది అనుకుంటున్నారు మేమందరం ఏసైనా దేవునిలోనికి వచ్చేస్తున్నాం. నో, చాలా మంది లోపల ఉన్నారా, బయట ఉన్నారా? చాలా మంది లోపల ఉన్నారా, బయట ఉన్నారా? అమ్మా, ఈవెన్ బ్యాప్టిజం తీసుకున్న వారు కూడా బయటనే ఉన్నారు. ఆ మర్మేంటి తర్వాత చూద్దాం, సమయం టైం అయిపోయింది. లోపలికి వచ్చిన వారి జీవితంలో ఎవరి అధికారం నెరవేర్చబడుతుంది? ఎవరి అధికారం, ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? మనం దేవుని రాజ్యంలో ప్రవేశించినామంటే లోక సముద్రం కాదు, మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, దేవుని సెక్యూరిటీ అనుభవిస్తున్నాం. అయితే గమనించాలి, దేవుని రాజ్యం దైవుని చిత్తం మనం నెరవేర్చబడుతూ రావాలి. అప్పుడు మనం ఏమి సెక్యూరిటీ ఫీల్ అవుతాం. మీకు ఎందుకు భయం అవుతుంది చెప్పినా, మీ మీద మీకు నమ్మకం లేదు. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు అలాంటివి. ఎందుకు నమ్మకుండా చెప్పినా, మీరు అన్ని లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు కనుక, మన లోకస్తులు అన్నట్లు ఉంటారు కనుక. మీరు ఎప్పుడైనా చూడండి, మన లోకస్తులమా దేవుని పిల్లలమా మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? అది ఎప్పుడు బయటపడతాయి ఇవన్నీ? ఎప్పుడు బయటపడతాయి? మీ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఊరికి ఉన్నప్పుడు మీరు చాలా మంచోళ్ళు, చాలా బాగుంటుంది, వస్తారు, చక్కకుంటారు. ఎప్పటికీ కార్యక్రమాలు జరుగుతాయి, అప్పుడు నేను నిజమైన విశ్వాసం కదా అక్కడ బయటకు వస్తాను. మాకు కొన్ని హింట్స్ ఉంటాయి మేము తెలుసుకోవడానికి. ఈ వ్యక్తి ఏ ఫెయిత్లో ఉన్నాడు, ఏ విశ్వాసంలో ఉన్నాడు మేము తెలుసుకోవాలనుకుంటే కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తాం. అవి మాకు అర్థమైపోతాయి. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా చిన్న బిడ్డ పుట్టాడు అనుకోండి, మన్మరాలు పుడతారు కదా, అవునా? పుట్టినప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారు? వెరీ గుడ్, సంతోషం. ఏం చేస్తారు? 3 రోజులు కదా అన్నా? ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తారు? ఎవరైనా చిన్న బిడ్డ పుడితే ఏం చేస్తారు అన్న? కూర్చుని చెప్పండి. నాకు బాగా అంటారు, దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు అమ్మ చెప్పండి. మనం ఎలా పురుడు ఏమేమి ఉంటాయి కార్యక్రమాలు చెప్పండి నాకు. దాంట్లో అమ్మ మీరు చాలా మంచోళ్ళు, యథార్థంగా మా దేవుని సంఘంలో ఉన్నామమ్మా. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పండి మరొకసారి. యథార్థం కదా.
వాటితో పాటు ఇంకేముంటాయి? అక్కడ ఒక పూజ కార్యక్రమం జరుగుతుంది సుమా. ఏం జరుగుతుంది అక్కడ? అప్పటికప్పుడే ఒక తల్లి పురోహితం చేస్తారు. పురోహితం అంటే తెలుసా మీకు? పురోహితులు అని ఎవరిని అంటారు? పాపనోళ్ళని, మంత్రాలు జరుగుతోని పురోహితులను పిలుస్తారు. పురోహితులు అంటే ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళని. అవునా? ఇప్పుడు అక్కడికక్కడే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక సిస్టర్ ఎవరో ఒకరు బాధ్యత, అర్థంగా బాధ్యత తీసుకొని అట్ట కాదు గిట్ట, గిట్ట కాదు గట్ట, ఇక్కడ తిప్పి అక్కడ, అక్కడ తిప్పి ఇక్కడ, ఎక్కడ తీసుకుపోతారు మనల్ని? ఎక్కడ తీసుకుపోతారు? బావి దగ్గరకో. మీరు చెప్పకపోయి నేను చెప్తా. ఇక్కడికి వచ్చినాక, ఈ ఫీల్డ్కి వచ్చినాక చాలా తెలుసుకున్నాను. నిన్నగా మొన్న కూడా కొన్ని తెలుసుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్తాను బిగ్గరగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి మరొకసారి హల్లెలూయా. ఏం తీసుకుపోతారు? బావి దగ్గరికి పోయి ఏం చేస్తారు? సిస్టర్ మీరు చెప్పండి. పోనీ మా బాయికి అంటే బాయి దేవునికి స్తోత్రం. నేను అంటాను బాయి నువ్వు నా బిడ్డకి బిడ్డలు ఇచ్చినందుకు అదేనా మీనింగ్? కెన్ అండర్స్టాండ్ లైక్ దిస్? ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మీకు ఏం చేస్తున్నారు? విగ్రహారాధనాది. నువ్వు బొట్టు పెట్టావంటే దేవుడు నీ కుటుంబంలో మేలు చేస్తే, ప్రభువా నేను కొట్టుకున్నాను, కొట్టకంటే కొడుకు పెట్టుకో సంతోషం. బావిలో పొట్టు పెట్టినంత మాత్రాన ఆ బావిలో ఉన్న దురాత్మ ఏమన్నా పడితే దయ్యాలు ఎక్కడ ఉంటాయి తెలుసా మీకు? దయ్యాలకి నివాసం ఎక్కడో తెలుసా? పాడబడ్డ అవి ఆ స్థలం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు మీరు పోయి దానికి పెట్టారనుకోండి, మీరు వాటిని స్వాగతిస్తున్నట్టే అనుకో. ఎవరున్నారు దాంట్లో? దేవుడు కాదు. దేవుడు బావిలో ఉండేటోడు కాదు, ఇక్కడ ఉండేటోడు. దేవుడికి స్తోత్రం కనుక కదా. ఇంకొంతమంది ఏం చేస్తారు చెప్పనా? ఆ దర్వాజకి ఎంట్రన్స్ ఏం చేస్తారు? ఈ మర్మం ఎవరి గారికి బయలుపరచబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు నిన్నగా మొన్ననే బయలుపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంత గొప్ప మర్మాన్ని నేను తెలుసుకోలేకపోయా, మొన్నే తెలిసింది నాకు. ఏం చేస్తారు? ఎంట్రన్స్ లోనే ఇంట్లో ఎవరైనా బాలింతో ఉన్నదనుకోండి, లోపల వెంటనే ఏం చేస్తారు? గుడ్డి గుర్తు ఏంటి దర్వాజు అడైనా దర్వాజు ముందట ఎక్కడ పడిసిది అనుకోండి, మనకి ఏమర్థం చేసుకో. ఇప్పుడు నాకు ఒక టెక్నిక్ దొరుకుతుంది, అటు విషయం తెలిసింది నాకు. ఏమంటే దేవునికి స్తోత్రం. యథార్థం ఎంతమంది మార్గంలో ఉన్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంత మాత్రం కాదు సుమా. ఆ పురోహితుడికి తల్లి వస్తుంది అంతది, ఈ బిడ్డకి అందాక స్వాగతాన్ని పలికొచ్చింది బావి దాకా. ఎవరిని? ఆ బావిలో ఉన్నటువంటి దురాత్మని స్వాగతం పలికి ఆ బావి దగ్గర పోయి వచ్చి వాటిని గౌరవించి, నేను స్వాగతిస్తున్నా మా ఇంటికి రండి పిలిచి ఆయనకి ఇంటికి వచ్చి ఏం చేసి చెప్పిన తెల్లగా ఉన్నటువంటి చక్కని బిడ్డకి అంత మాత్రం మనకు ఊరుకుంటుందా? ఈ కాళ్ళు ఖాళీ ఉన్నాయని వాడు సంతోషంగా నిద్రపోతున్నాడని వాడికి ముళ్ళు వచ్చేదానికి, చిన్న బిడ్డకు ముళ్ళు వచ్చేదానికి ఏం అర్థం చెప్పనా? కొరడా ఏమ్మా? ఎంతమంది ఈ మాట నాతో కలిసి అవునని చెప్పేవారున్నారు? ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇటు దురాత్మ నుండి దేవుడు మనల్ని విడిపించుగాక. ఇవన్నీ పరలోక రాజ్యంలో ఉన్నాయా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పరలోక రాజ్యంలో ఉన్నాయా అంతే. చిన్న ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరో ఆడిబిడ్డనో లేకపోతే మన తమ్ముడికో చెల్లుడికో పెళ్లి కుదిరింది అనుకుందాం, డేట్ పెట్టుకున్నారు, 2-3 రోజులు అయితే పెళ్లి, లేదా 5 రోజులు ఉంది అనుకుందాం పెళ్లి. ఎన్ని రోజులు ఉంది అనుకోండి? ఎన్ని రోజులు ఉంది? ఎన్ని రోజులు చెప్పండి. అప్పుడు చూడండి, ఈ 5 రోజులు ఉందనుకోండి, వీఆర్ సో బిజీ, చాలా బిజీ. తమ్ముడు పెళ్లి అనుకుందాం, తమ్ముడు పెళ్లి అయితే ఏం చేస్తుంది అన్న? ఈ ఆడెక్కలు ఉన్నా చూడండి. సార్ క్షమించాను దేవుడా, నన్ను క్షమించాలి. అక్కలే అని పిలుస్తున్నాను నేను, నన్ను క్షమించాలి. ఈ అక్కలు చెల్లెలు వీళ్ళందరూ చూడండి ఏం చేస్తారట వీళ్ళు అంటే, పుట్టినట్టు వాడికి స్నానం తెలియదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
వాడు అప్పటికి స్నానం చేసుకోడు, మరి ఏం చేసుకున్నాడు? వీళ్ళు వారికి స్నానం లేకపోతే వీళ్ళు స్నానం చేపిస్తున్నారు, అంటే నీళ్ళు పోపిస్తున్నారా? భాష మారుతున్నందుకు బాధపడకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ పరలోక రాజ్యములో ఉండే కార్యక్రమాలు. ఆ పరలోకములు ఏముంది? అతి పరిశుద్ధమైన స్థలం. దేవుడికి స్తోత్రం. దేవుని మహిమ ప్రకాశిస్తున్న స్థలం. ఈ ఆచారాలు ముగించబడిన స్థలం. ఇవన్నీ నువ్వు ఎప్పుడంటే నీ ఎంట్రన్స్ లో అవి అక్కడ విడిచిపెట్టి వస్తే నువ్వు ఎంట్రన్స్ లో వస్తావు. అవన్నీ తీసుకుని అవడానికి దేవుడు ఒప్పుకోడు. నీవు ఏమంటదైనా నీవు చల్లగా సాధిస్తున్న ఉన్న సంగతి ప్రకటన 3వ అధ్యాయం. నేను సాధిస్తున్న సంగతి నీవు చల్లగా వచ్చిన ఉండడం లేదు, కానీ నువ్వు నిలవచ్చి ఉన్నావు కనుక నా నోట నుండి నేను నిన్ను వదిలేస్తున్నాను. గెట్ అవుట్. డైరెక్ట్ చెప్పాల్సి వస్తే ఎవరు పెట్టారా? ఈ విషయాన్ని మనం మర్చిపోము. ప్రాణానికి సెక్యూరిటీ ఎప్పుడు నువ్వు క్రీస్తులోనికి ప్రవేశించు. ఇవన్నీ విడిచిపెట్టు. నా ప్రాణం రాజ్యంలోనికి రా, క్రీస్తు బోధలోనికి రా, క్రీస్తు ఉపదేశంలోనికి రా, క్రీస్తు నడిచిన మార్గంలోనికి రా. ఆ మార్గం నిన్ను తండ్రిని కలుసుకోవడానికి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మార్గం కూడా మనందరినీ ప్రభు పరలోకానికి నడిపించునుగాక. అందరూ లేచిన పడ్డా చెల్లిస్తాను. దేవుడు కొన్ని మాటలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేశాను. మనందరం లేచి నిలబడ్డాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకున్నాం. దేవుని పిల్లారా, సార్వత్రిక సంగమా, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న సంగమా, ప్రభు రాకడను ఎదురు చూస్తున్న సంగమా, సంఘ కన్యక అని పిలువబడుతున్న సంగమా, ఒకసారి మనం ఆలోచన ఉపదేశాన్ని పట్టుకునే ప్రయత్నం చేయి. దావీదు నా ప్రాణానికి సెక్యూరిటీ. ప్రభువా, శత్రువులను తరుముతున్నారు. ఐ నీడ్ యువర్ సెక్యూరిటీ లార్డ్. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకున్నాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవడు. ఒక్క 2 నిమిషం దయచేసి దేవుని పిల్లరా, మీరు ఒక 2 నిమిషాలు ప్రాంతంలో మీరు బయటకు వెళ్ళవచ్చు. మనం దేవుడితో మాట్లాడే విలువైన సమయం ఇది. దిస్ ఇస్ టూ ప్రెషియస్ టైం. దావీదు తన ప్రాణం సెక్యూరిటీ అయ్యా నన్ను తప్పుతున్నాను. ఒకవేళ ఇది నా అపవాది తరుముతుందా, నేను అపవాది క్రియల చేత తరుముతుందా, లోకాశుల చేత తరుముతుందా, లోక సంబంధమైన ఆచారాల చేత తరుముతుందా? దేవుని పెట్టాక దేవుని సెక్యూరిటీ కావాలి. నీ ప్రాణము జీవపు ఊటలో భద్రపరచుకున్నాను. నీ ప్రాణము జీవపు మూటలో భద్రపరచుకున్నాను. నీవు దేవుని చేతిలో ఉండటానికి భద్రం. ఆశ్రయపురములో ప్రవేశించడమే భద్రం. ఆశ్రయమైన దేవునిలోకి రావటానికి భద్రం. ఈ లోకములో నీకు భద్రత, నీ ప్రాణానికి సెక్యూరిటీ ఎక్కడ లేదు, మర్చిపోవద్దు. You doesn't have the security place in this world. ఈ లోకములో నీకు శ్రేయస్కరమైన స్థలం ఎక్కడ లేదు, నీకు క్షేమకరమైన స్థలం లేదు. నీకు ఆశ్రయమైన స్థలం ఒకటే, ప్రభువైన యేసు. ఆయన ఆశ్రయకరమైనటువంటి వాడు. ప్రభువా, నీవు నాకు ఒకే చాలయ్యా, నా ప్రాణానికి సెక్యూరిటీ. నేను నీలో ప్రవేశిస్తే చాలయ్యా, నా ప్రాణానికి సెక్యూరిటీ. ఈ లోకంలో ఎవరు నన్ను రక్షించలేరు. ఒక తండ్రి బిడ్డల్ని రక్షించేవాడైతే ఆ తండ్రి పిల్లల్ని చెప్పాడైపోతున్నాడు. ఇది ఒక తల్లి పిల్లల్ని పోషించడైతే ఆ తల్లి పిల్లల్ని చెప్పుతుంది. రోజున కుటుంబంలో భద్రత లేవు, సమాజంలో భద్రత లేవు. ఈ రోజు నీకు భద్రత ఉందా? నీ ప్రాణాన్ని ప్రొఫెషనల్గా బతుకున్నాడు. అయ్యా, నువ్వు ఈ లోకానికి
రావటంతో పరలోక ద్వారాన్ని తెలుసుకోవచ్చు. నీ ఒక ద్వారం దిగవచ్చు. దేవుడి బిడ్డ, మనం పరలోకానికి వెళ్ళేవారికి ఆ ద్వారం ఎత్తరం పడి ఉన్నది. ఆయన 2 చేతులు చాపి శిలువ మీద నుండి పిలుస్తున్నాడు. నా యొక్క నేను కట్టుబెట్టుడే ఈ రోజు నా ద్వారం అని పిలువబడుతున్నా నా చెత్తమే రాగలవా సహోదరుడా? నీ జీవితం అల్పమేసో ఎప్పుడు లోకాన్ని విడుస్తావు తెలియదు. మరణదూత ఎప్పుడైనా కబలిస్తుందో నీకు తెలియదు. దయచేసి ప్రభు పాదాలు పట్టుకుని ప్రయత్నించే. ఒకవేళ నువ్వు మారు మనసు పొందిన వాడువైనా ఇంకా చీకటి ఎలా పిలువబడుతున్న లోకముతో నేను సంబంధం ఉన్నట్లయితే, నేను వచ్చి బ్రతుకుతున్నట్లయితే విశ్వాసి దేవుని కొరకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలిగిన ఈ మార్గమును ప్రయాణించి క్రీస్తుని కలుసుకోవడానికి కరుణాపీఠములను నీతో మాట్లాడబోతున్న దేవుని వరకు ఆ స్వరాన్ని మీద ప్రయత్నించి యోహానికి విలువబడి ఇక్కడికి ఎక్కి రమ్మని పిలుస్తున్నది. పరలోకానికి ఎక్కి వెళ్ళాలి. నీ ఆత్మీయతలో ఎక్కుతున్న అనుభవానికి నీవు రావాలి. ప్రభు యేసు God is calling you today. We don't క్రీస్తులోనికి భద్రత, ఆయన రక్తంతో కడగబడితే భద్రత, క్రీస్తులోనికి చేరితే నీకు భద్రత. ఏ శత్రువులను వచ్చలేడు, ఏ అపరాధైనా వచ్చలేడు. దేవుడి ఒప్పుకోవాలని పరలోకంలో ఉన్నారో చెప్పదని పరలోక అధికారం నీ జీవితంలో నెరవేర్చబడదు గాక. ఈ లోక అధికారం నశించును గాక. నేను నా యేసు పిలుస్తున్నాను. ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆయన గాయపడిన హస్తాలు చాపి మనల్ని పిలుస్తున్నాడు. పరలోకములో యుగముల ఆనందమే సంతోషం. ఆయన ప్రతి భాషల బృందంలో తొడిచివేయను. ఈ లోకంలో సమయ కష్టలేని పత్రం అనుభవిస్తున్నామేమో, మనుషులకు తెలియకుండానేమో అనుభవిస్తున్నామేమో, పైకి సంతోషంగా నటిస్తున్నామేమో. నీవు లోతులో దాగి నీ గుండెలో గూడి కట్టుకున్న ప్రతి వేదన నా యేసు నిన్ను తీర్చునుగా బయటికి తీసుకుని వచ్చునుగా. ఆవరణాన్ని బంధించేవారు దేవుడు ఎప్పటికైనా క్రీస్తులు ప్రవేశించి ప్రయత్నించి పర్వతాలను బట్టి ప్రయత్నించి మార్గమైన క్రీస్తులోనికి రా. లోకము వైపు చూడకు, చూస్తే మలిగిపోతావు. లోకము నిన్ను భయపెట్టిస్తుంది. లోకాశలను భయపెట్టిస్తాయి. సమస్యలను భయపెట్టిస్తుంది. దేవుని సమస్య కంటే అధికుడు. ఎటువంటి నేను ఆదరించాలని ఇలా నిలబడవాలని, నీ బాధలని కథగా నిలబడాలని నిన్ను ప్రేమిస్తున్న వాడు పిలుస్తున్నాడు. మన ప్రియుడు పిలుస్తున్నాడు. ప్రభు పాదలు పట్టుకోయినా ఈ ఆశ్రయపురము దాటితే నిక్షేమము లేదు బిడ్డ. ఈ ఆశ్రయపురం నిక్షేమము లేదు. ప్రభు పాదలు పట్టుకుంటారు.
మీరు ద్వారాన్ని తెరిచి ఉంచారు మా కొరకు. ఇంకెవరైతే ఈ ద్వారం అని క్రీస్తులో ప్రవేశించలేదు, సహోదరుడు సహోదరి, ఇంకెంతకాలం వాయిదాలు వేస్తాం? ఇంకెంతకాలం దేవుని దూరస్తుడిగా జీవిస్తాం? ఈ లోకము నీకు క్షేమం కాదు. దిస్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ యూ. ఈ లోకము నీకు ఎన్నటికీ క్షేమం కాదు. ఒక రాజుకి ఆ విషయం అర్థమైపోయి, ప్రభా నన్ను కాపాడని దావీదు ప్రార్థన మొర పెడతా ఉంటే ఆ కాపుదల కిందికి నువ్వు రావా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ హృదయంలో నుండి ఒక్క చిన్న మాట ప్రభువుకు చెప్పు. సహోదరుడా, ఇంకెవరైతే యేసు రక్తంతో కడగబడలేదు, ఇంకెవరైతే మారు మనసు అనే అనుభవంలోనికి రాలేదో, ఇంకెవరైతే రక్షణ అనేటువంటి బాప్తిజం పొందలేదో, సహోదరుడా, ఈ ఆశ్రయపురాన్ని దాటితే నీ సమయం నీది కాదు. ఈ స్థలాన్ని విడిచావా, నీకు క్షేమం లేదు. దేవుణ్ణి దాటి వెళ్ళిపోతే నీ క్షేమం కాదు. ఆయన కాదని విడిచి వెళ్ళమోకి మధ్యాహ్నం ప్రభు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్స్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. దేవుని కృప నిన్ను వెంబడిస్తూనే ఉంది, అనేక సార్లు నేను దర్శిస్తుంది. ప్రభు నిన్ను విడిచిపెట్టట్లేదు. ఎన్నిసార్లు తృణీకరిస్తావు ప్రభు పిలుపుని? ఈ సమయమైనా నిన్ను నీవు నీ ప్రభుకు అర్పించుకో. ఆయనకి పరలోక మార్గాన్ని చూపించడానికి కదా మన కొరకు యజ్ఞం చేయబడ్డానికి దిగి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని మీ మనసులో, ప్రభా ఒకవేళ మీరు రక్షించబడిన వారు అయినా, నులివెచ్చగున్నావా సహోదరుడా, నువ్వు పరలోకంలో ఉన్నావు, మర్చిపోవద్దు. దేవుని కాపుదలు ఉంది. యోబుకు వేసిన కంచె మనకి ఉంది. ఆ దేవుణ్ణి, ఆ విశ్వాసమే మనం కలిగి ఉన్నాం. అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసంతో జీవించు. అయితే నువ్వు వెచ్చగా ఉండాలి, నులివెచ్చగా ఉండకూడదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవుని చిత్తం, దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చబడుతూ రావాలి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అటు కృప దయచేయని మనస్ఫూర్తిగా అడుగు. నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ మధ్యాహ్నం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యమికలుగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు. మేమున్నది అన్సెక్యూర్డ్ ప్లేస్లో. మాకు భద్రత లేదు ఈ లోకంలో, కానీ మేము మీలోనికి వస్తేనే మాకు భద్రత. అప్పుడే మా హృదయాలకి క్షేమం, మా ప్రాణాలకి క్షేమం. అప్పుడే ఒకవేళ మేము ఈ లోకాన్ని విడిచిన మీతో ఉంటామన్న ధైర్యం, ఆదరణ, నిరీక్షణ, సంతోషం కేవలం మీలో మాత్రమే. ఇటు కృప ఎందరైతే ఇంకను పొందుకోలేదో మీ బిడ్డలైన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఎందరైతే మాటలు వింటున్నారు వారి హృదయాల్లో బలమైన మీ కార్యం జరుగునుగాక. వారందరూ మీ మార్గంలో ప్రవేశించుదురుగాక. మీ రక్తము వారందరి మీద ప్రోక్షించబడునుగాక. పరిపూర్ణమైన మీ రక్షణ కార్యం వారి జీవితాల్లో జరుగునుగాక. నాయనా, ఎందరైతే ప్రవేశించారో వారు మార్గం దగ్గరనే ఉండకుండా వారు మిమ్మల్ని కలుసుకునే యాత్రలో ముందుకు సాగటానికి అనేక అనుభవాలు గుండా నలువెచ్చగా ఉండకుండా వారు మిమ్మల్ని వెంబడించడానికి మీరు సాయం చేస్తురండి. మీ కృపను విస్తరింపచేయి, మీ కృపను విస్తరింపచేయి. ఎవరు నామకార్థతలో ఉండకూడదు. మేము పరలోకములో ఉన్నామన్న ధైర్యము, నిరీక్షణ మీరు మా అందరికి దయచేదురుగా యేసునామములో. ప్రతి వ్యక్తిని బలహీనపరిచే భయం, చీకటాత్మ యేసునామములో
ఈ లోకంలో కరువైన, ఖడ్గమైన, దుఃఖమైన, ఆయాసమైన, వ్యాధి అయిన, బాధ అయిన, ఉపద్రవమైన ఏది కూడా మమ్మల్ని మీ నుండి వేడి చేయకుండా గాకని ప్రకటిస్తున్నాను. మీరు మాకు ఒక ధైర్య నిరీక్షణ మీరు దయచేశారు. అదే ఉపదేశంలో అదే ధైర్యాన్ని మేము కొనసాగించడానికి మీరు సాయించి మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ ఈ పరిచర్యకి అప్పగించిన ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. మీ కంచెగల తోటలో మీరు పెంచుతున్నందుకు మీకు స్తోత్రాలు. కంచెగల తోటలో మీరు మమ్మల్ని నాటినందుకే మీకు స్తోత్రాలు. సమృద్ధి కలిగిన తోటలో మీరు మమ్మల్ని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. కాపుదల కలిగిన స్థలంలో మీరు మమ్మల్ని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీరు సహాయం చేయి. ఘనతమైన ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఇంకెవరైతే బలహీనతల చేత పీడించబడుతున్నారు, మీకు అయిష్టమైన లక్షణాలు ఇంకెవరిలో అయితే ఉన్నాయి తండ్రి, వాటిని జయించే శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేదురుగాక. తండ్రి మీరు సహాయం చేస్తురండి. ఈ స్థలమందు చేరిన ప్రతి బిడ్డను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరు బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. వారి వారి కుటుంబాల్లో, గ్రామాల్లో నమ్మకమైన సాక్షులుగా మీరు వాడుకోండి. యేసు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్